హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు 60 to 90 డేస్, ఈ 60 to 90 డేస్లో మీరు హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉంటేనే దయచేసి అటెంప్ట్ చేయండి. ఇది కొన్ని వందల సార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఈ 90 రోజులు కూడా మీరు ఓర్పుగా లేదంటే స్టాక్ మార్కెట్లో అప్పుడు మనం ఏం ఓర్పుగా ఉండగలం మీరు చెప్పండి. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా అండి, మన ఓర్పు, ఆ సహనం ఇవన్నీ ఉంటేనే మనం నెగ్గగలం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్కి ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ నుంచి మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. వీడు ఉంటాడా చూడండి. ఎవరైనా సైకాలజీ చూడండి, హ్యూమన్ సైకాలజీ. మన స్టాక్ మార్కెట్లో 90% నష్టపోయారు, 10% ప్రాఫిట్లో ఉన్నారు అని అంటుంటారు. అంటే దేనివల్ల తెలుసా? 90% నష్టపోయాము, 10% మనం గెలిచారు అని అంటారు. 10% గెలిచిన వాళ్ళలో ఈ క్వాలిటీ ఉంటుంది. ఏముంటుందంటే ఆ ఓర్పు ఉంటుంది. వాళ్ళలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీ కూడా అందులో వాళ్ళకు ఉన్నదాని వల్లే వాళ్ళు ఆ సక్సెస్ అయ్యారు. అదే ఈ 90 మందిలో ఈ 90% మంది నష్టపోయారు చూసారా, వాళ్ళల్లో పూర్తిగా ఈ క్వాలిటీయే ఉండదు. ఏది ఆ ఓర్పు అనేది ఉండదు. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఆ ఓర్పు, సహనం ఇవన్నీ మార్కెట్ మనల్ని బాగా టెస్ట్ చేస్తుంది. ఒక స్టాక్ అయితే చూడండి, ఒక స్టాక్ వచ్చి నేను ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాను. ఒక స్టాక్, ఆ స్టాక్ నేమ్ వద్దు, ఒక అతను చెప్పిన మాట మీ అందరికీ నేను దాన్ని చెప్తున్నాను. సార్, ఈ స్టాక్ నేను కొన్నాను సార్, మీరు టైం ఫ్రేమ్ 90 డేస్ చెప్పారు. 90 రోజుల్లో ఒకటి టార్గెట్ రావాలి, స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఎగ్జిట్ అయిపోవాలి అని రూల్స్ సార్. నేను కూడా 75 రోజులు నేను చాలా ఓర్పుగా ఉన్నాను సార్. అంటే ఆల్మోస్ట్ 90 రోజులు అంటే మీరు చూడండి ఎన్ని వీక్స్ అని. ఆల్మోస్ట్ మనకి ఒక 12 వీక్స్. అతను 10 వారాలు చాలా ఓర్పుతో ఉన్నాడు. ఆ స్టాక్ వచ్చి అక్కడే ఏదో 10 రూపాయలు పెరుగుతుంది, అక్కడే ఉంది 10 రూపాయలు పెరుగుతుంది. ఇక ఓర్పు లేకుండా, ఆ ఓర్పు సహనం అనేది ఇక ఎందుకు? ఇంకా 15 రోజుల్లో ఇంకేం వస్తుంది? గురుప్రసాద్ గారు 90 రోజులు చెప్పారు కదా, 75 రోజులు అయిపోయింది, నష్టం లేదు, అక్కడే ఉంది. అయితే అతను ఏం చేశారంటే అమ్మేశాడు. అమ్మిన తర్వాత విత్ ఇన్ నెక్స్ట్ డేనే మార్కెట్ ఆ స్టాక్ వచ్చి ఒక 25% పెరిగింది. ఆ తర్వాత రోజు కొద్దిగా పెరిగింది, టార్గెట్ వచ్చేసింది. ఆ 75 రోజులు ఉన్న ఓర్పు చూడండి ఈ 2 రోజుల్లో కోల్పోయాడు. కాబట్టి మీరు కూడా అలాంటి పనులు చేయకుండా 90 రోజులు అంటే ఆ 90 రోజులు మనం ఓర్పుగా ఉండాలి. ఉంటేనే ఇక్కడ మనం మార్కెట్లో నిలబడగలం. తెలుసుకోండి. ఇవన్నీ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్స్. అంటే మన నిజ జీవితంలో రెగ్యులర్గా జరిగేదే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నాకు రెగ్యులర్గా మెసేజెస్, కాల్ చేస్తూ ఉంటారు. వాటినే నేను మీకు వీడియో రూపంలో చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి మెక్డోవెల్స్, అంటే యునైటెడ్ స్పిరిట్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 940 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. ఇంకేదైనా ఒక డిప్ వస్తే 910 రూపాయలు, 900 రూపాయలు అక్కడ వచ్చినా కూడా కొనుక్కోండి. ఇప్పుడు 940 ఉంది, కొనుక్కోండి, 50% కొనండి. ఏదైనా డిప్ వస్తే 900, 910 అలా వచ్చిందంటే అక్కడ కూడా కొనుక్కోవచ్చు. టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ 971.20 ఫస్ట్ టార్గెట్, 1022 సెకండ్ టార్గెట్, 1104 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి
రూపాయలు స్టాప్ లాస్ మెక్డోవెల్. ఇది కూడా 66,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాకు. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, ఒక స్టాక్ని నేనే అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీయాలి. అంటే ఒక 20 రోజుల్లో ప్రతి స్టాక్ని ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలని చాలా ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే జనరల్గా లైఫ్లో ఎప్పుడు షేర్ మార్కెట్లో ఏంటి ఒకరిని అడగడం, ఇన్ఫ్యాక్ట్ మీకే కూడా ఇసుకుంటుంది. అదే పొద్దాకా గురుప్రసాద్ గారిని డిపెండ్ అవ్వాలన్నా, ఎందుకు, మనమే ఒక స్టాక్ అనలైజ్ చేయాలి, నేర్చుకుందాం. అలా ఎవరు రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డెఫినెట్గా ఈ సెషన్ వచ్చి వాళ్ళకి ఒక వండర్ఫుల్ సెషన్గా ఉంటుందండి. అంటే లైఫ్లో ఒక స్టాక్ మీరే అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము మన వర్క్షాప్లో. ఇప్పటికి మనము మోర్ దెన్ 250 స్టూడెంట్స్ పైన మన క్లాస్ తీసుకున్నాము. వాళ్ళందరూ ఒక వండర్ఫుల్ జర్నీ చేస్తున్నారు నాతో పాటు, అంత బ్యూటిఫుల్గా. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, ఇట్స్ అవర్ ఓన్ బ్రాండ్, అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. August 26th and 27th ది పార్క్ హోటల్లో 2 days వర్క్షాప్. 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 50% ఉంది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. ఇది మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. అది కాబట్టి రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మరొక స్టాక్ వచ్చి ఏథర్ ఇండస్ట్రీస్. చూడండి, ఏథర్ ఇండస్ట్రీస్ అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్గా ఉంది ఏథర్. అంటే ఈవీలో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో ఈవీలో వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్. అంటే మంచి అంత క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1073 ఉంది. దయచేసి ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబౌవ్ 1215 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత టార్గెట్ వచ్చి 1569 ఫస్ట్ టార్గెట్, 1933 సెకండ్ టార్గెట్, 2514 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 870 రూపాయలు స్టాప్ లాస్. ఏథర్ ఇండస్ట్రీస్ ఇది ఒక వండర్ఫుల్ స్టాక్ ఇది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే పర్ఫెక్ట్గా మనీ మేనేజ్మెంట్ చేసి ఇవన్నీ చేసుకోండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీలో 21 days స్టాక్స్ ప్రోడక్ట్ ఉంది, మంత్లీ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నాయి, తెలుసుకోండి. మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేస్తే కూడా ఈ ప్రోడక్ట్స్ వివరాల గురించి క్లియర్గా చెప్తారు. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.